బీజేపీ పార్టీ రూట్ మార్చినట్టు తెలుస్తోంది. బీజేపీ అధ్యక్షుడిగా మళ్ళీ బండి సంజయ్ నియమించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా రానున్నటువంటి ఎన్నికల్లో జోష్గా పర్ఫార్మెన్స్ చేయాలంటే బండి సంజయ్ తోటే సాధ్యమవుతుంది. ఖచ్చితంగా జిహెచ్ఎంసీ ఎన్నికల్ని టార్గెట్ చేసుకొని రానున్నటువంటి 2029లో తెలంగాణలో పాగా వేసేందుకు బీజేపీ అన్ని రకాల పావులు కదుపుతున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మొన్నటి వరకు తెర మీదకి వచ్చినటువంటి ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, డీకే అరుణ లాంటి వాళ్ళని పక్కన పెట్టి బండి సంజయ్ని మళ్ళీ అధ్యక్షుడిగా నియమించేటువంటి ప్లాన్ బీజేపీ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈటెలకు కేంద్ర మంత్రి పదవి ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో అటు కేంద్రంకు ఎంపీ ఈటెల రాజేందర్ను పంపించి మళ్ళీ బండి సంజయ్ని తెర మీద తీసుకొచ్చేటువంటి ఛాన్స్ ప్రధానంగా కనిపిస్తుంది. గతంలో బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బీజేపీ ఫామ్లోకి వచ్చింది. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఉత్సాహంగా సీట్లు పెరుగుతూ వచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. ఈ నేపథ్యంలో ఈసారి ఎలాగైనా తెలంగాణలో పాగా వేయాలంటూ బీజేపీ జాతీయ నాయకత్వం గట్టిగా బలంగా ఉన్నట్టు తెలుస్తోంది. దాంతో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలన్న దాని మీద తీవ్రమైన కసరత్తు చేస్తోంది. తాజాగా చూస్తే కేంద్ర అధినాయకత్వం బండి సంజయ్ వైపే మొగ్గు చూపుతోంది. బండి గతంలో 3 ఏళ్ల పాటు కీలకమైనటువంటి పదవిని నిర్వహించి పార్టీకి ఎంతో జోష్ తెచ్చారు. అంతేకాదు స్థానిక సంస్థల ఎన్నికల్లో హైదరాబాద్ కార్పొరేషన్లోనూ అత్యధిక సీట్లు బీజేపీ గెలుచుకునేలా చేశారు. ఆయన చాలా అగ్రెసివ్ మోడ్లో ఉంటారు. ఆయన దూకుడు రాజకీయాలకు పెట్టింది పేరు. ఆయన డైరెక్ట్ అటాక్ చేస్తారు. ఏ విషయం మీద అయినా కుండ బదులు కొట్టినట్టుగా మాట్లాడతారు బండి సంజయ్. దానికి ఉదాహరణగా గద్దర్కి పద్మ అవార్డులు ఇవ్వడం, ఆయనకు పద్మ అవార్డు ఎట్లా ఇస్తామంటూ ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కావచ్చు. బీజేపీ భావజాలాన్ని జనంలోకి విస్తృతంగా చేర్చడంలో కీలకమైన పాత్ర పోషించారు బండి సంజయ్. సో అటువంటి బండి సంజయ్ని బీజేపీ అధిష్టానం మళ్ళీ తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నియమించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. రైట్, ఇదే అంశం మీద మా ప్రతినిధి విజయ్ ప్రస్తుతం ఫోన్లో అందుబాటులో ఉన్నాడు. విజయ్ని అడుగుదాం, మరింత సమాచారం తెలుసుకుందాం. ఎస్ విజయ్, నిజంగానే ఈటెల రాజేందర్ను కేంద్ర మంత్రిగా నియమించే అవకాశం ఉందా? బండి సంజయ్కి నిజంగా రాష్ట్ర పగ్గాలు ఇచ్చేటువంటి ఛాన్స్ కనిపిస్తుందా? తెలంగాణలో ఈసారి ఎలాగైనా సరే పాగా వేయాలని చెప్పేసి అయితే బీజేపీ జాతీయ నాయకత్వం అంటే మంచి పట్టుదలగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే దాంతో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలన్నటువంటి దాని మీద కూడా తీవ్రమైనటువంటి కసరత్తు అయితే చేస్తా ఉంది. తాజాగా చూస్తే మనం కేంద్ర అధినాయకత్వం బండి సంజయ్ వైపు కొంత మొగ్గు చూపుతున్నట్టుగా ప్రచారం అయితే సాగుతా ఉంది. బండి కూడా గతంలో 3 ఏళ్ల పాటు కీలకమైనటువంటి పదవిని నిర్వహించి పార్టీకి పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకు అలాగే పార్టీకి కూడా ఎంతో జోష్ అయితే నింపినటువంటి సందర్భం కూడా ఉంది. అయితే అంతేకాదు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా హైదరాబాద్ కార్పొరేషన్ లోను అత్యధిక సీట్లు బీజేపీ గెలుచుకునేలా కూడా బండి పాత్ర కూడా ఉందని కూడా చెప్పుకోవచ్చు ఆ యొక్క ఎన్నికల్లో. అయితే ఆయన చాలా అగ్రెసివ్ మోడ్ లో ఉంటారు. ఆయన దూకుడు రాజకీయాలకు అయితే పెట్టింది పేరనే చెప్పుకోవచ్చు. ఆయన డైరెక్ట్ గా అటాక్ అయితే చేస్తారు. ఏ విషయమైనా సరే కుండ బద్దలు కొట్టినట్టుగా మొహం మీదనే మాట్లాడతారు. దానికి ఉదాహరణకు మొన్న మనం ఆ పద్మ అవార్డులు ఏవైతే ఉన్నాయో కేంద్రం ప్రకటించినటువంటి ఆ పద్మ అవార్డులకు గద్దర్కి ఎలా పద్మ అవార్డులు ఇస్తారు అని చెప్పేసి కూడా గద్దర్ మీద కొన్ని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేసినటువంటి సందర్భంగా ఉంది. ఆయన బీజేపీ భావజాలాన్ని జనాల్లోకి విస్తృతంగా చేర్చడంలో కీలకమైనటువంటి పాత్ర అయితే పోషించారు. చాలా ప్రాంతాలకు బీజేపీ బండి నాయకత్వంలోనే పరిచయం అయిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క మాట చూస్తే నిజానికి 2023 చివరిలో తెలంగాణలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల వేళకు బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉండాల్సింది. కానీ పార్టీలో కొందరి ప్రమేయం వల్లనే ఆయనను తప్పించి కిషన్ రెడ్డికి ఆ యొక్క బాధ్యతలు అప్పగించారని చెప్పేసి కూడా కమలదళంలో అయితే టాక్ అయితే ఉంది. ఆ మీదట బండి సంజయ్ లోక్సభ ఎంపీగా గెలవడం, కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించడం కూడా జరిగిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఆయనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పీఠం మీదనే మనసు ఉందని చెప్పేసి కూడా అంటా ఉన్నారు బీజేపీలో ఉన్నటువంటి కొంత కార్యవర్గం అయితే. ఆయనకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆశీస్సులు నిండుగా ఉన్నాయని చెప్పేసి కూడా కాషాయ దళంలో అయితే కొంత చర్చ అయితే జరుగుతా ఉంది. ఇటీవల తెలంగాణలో నిర్వహించినటువంటి కులగణన ఏదైతే ఉందో దాంట్లో కూడా అత్యధిక శాతం బీసీలు ఉన్నారని చెప్పేసి కూడా లెక్క తెలిసింది. దాంతో బీసీల నుంచే కొత్త అధ్యక్షుడు వస్తారన్నటువంటి ఏదైతే వార్త కూడా కొంత ప్రచారంలో అయితే ఉంది. తెలంగాణలో కూడా అత్యధిక శాతం ఉన్నటువంటి 300 కాపులైనటువంటి బీసీల నుంచి కీలక నేతగా ఉండడం బండి సంజయ్కి అయితే కొంత కలిసి వచ్చినటువంటి అంశంగా కూడా చెప్తా ఉన్నారు. అయితే దాంతో ఆయనకే అధ్యక్ష కిరీటం దక్కుతుందన్నటువంటి కొంత వార్తలు అయితే మనకు రాజకీయ వర్గాల్లో పెరుగుతా ఉన్నాయి. ఆ పదవి కోసం పోటీ పడుతున్నటువంటి మరో బీసీ నేత అయినటువంటి ఈటెల రాజేందర్ కి కేంద్ర మంత్రి పదవి లభిస్తుందని చెప్పేసి కూడా అంటా ఉన్నారు. సో ఆయన పార్టీలో చేరాక ఊపు వచ్చిందని చెప్పేసి కూడా ఆయనకు మరింత ప్రోత్సాహం కల్పిస్తే ఖచ్చితంగా తెలంగాణలో బీఆర్ఎస్ కి పట్టుకున్నటువంటి ఏరియాలు కూడా మళ్ళీ బీజేపీకి అంటే కమలానికి అయితే ఖచ్చితంగా
కన్వర్ట్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి కూడా కమల వికాసానికి దోహదపడతాయన్నట్టుగా అంచనాలు అయితే ఉన్నాయని చెప్పేసి కూడా రాజకీయ వర్గాల్లో తాకైతే నడుస్తోంది. దాంతో ఈ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పూర్తి స్థాయిలో ప్రభుత్వ పరంగా బాధ్యతలు చూసేలా చేస్తూ ఈటల బండిలకు పదవులు అప్పగించాలని చెప్పేసి కూడా కమలనాథులు అయితే డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది. సో ఈ ప్రచారం అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో కానీ అటు రాజకీయ వర్గాల్లో కానీ జోరుగా అయితే సాగుతోంది శ్రీశైలం. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం మరొక ఎంపీ రఘునందన రావు, అలాగే మాజీ మంత్రి డీకే అరుణ సహా ఇతర ముఖ్య బీజేపీ నేతలు కూడా పోటీ పడుతూ ఉన్నారు. మరి వారికి ఏ పదవులు దక్కుతాయనేది మాత్రం మనం వేచి చూడాల్సినటువంటి సందర్భం అయితే నెలకొంది శ్రీశైలం. ఎస్, థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. ఇది మొత్తం మీద బండి సంజయ్ వర్సెస్ సీట్ల మధ్యలో మనం ఒకసారి దాని గురించి కనుక డిస్కషన్ చేసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే బీజేపీకి సంబంధించి జిల్లాలో డీసీసీ ప్రెసిడెంట్లని నియమిస్తూ వస్తున్నటువంటి పరిస్థితి బీజేపీకి సంబంధించి. సో డీసీసీ ప్రెసిడెంట్లను ఇప్పటికే బీజేపీ నియమిస్తుంది. దాదాపు 18 స్థానాలు, దాదాపు 19 స్థానాల్లో డీసీసీలో నియమిస్తే అందులో అత్యధికంగా బీసీలకు ఇచ్చినట్టు తెలుస్తుంది. ప్రధానంగా బండి సంజయ్కి సంబంధించి సో బండి సంజయ్ క్లియర్గా చెప్తా ఉన్నాడు. బండి సంజయ్కి సంబంధించినటువంటి ఒక అంశం అది వాస్తవమా కాదని పక్కన పెడితే తన అభిమానులు మాత్రం సోషల్ మీడియాలో కొంత షేర్ చేస్తున్నటువంటి పరిస్థితి. బండి సంజయ్ ఏమంటుండో మంత్రి పదవి వద్దు, కేవలం అధ్యక్ష పదవి ముద్దు అన్నట్టుగా మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. మంత్రి పదవి వద్దు, అధ్యక్ష పదవి ముద్దు అన్నట్టుగా మాట్లాడుతున్నటువంటి కొన్ని పోస్టులు అయితే సో మొత్తం మీద అయితే మంత్రి పదవి లేకున్నా సరే అధ్యక్ష పదవి ఉంటే రాష్ట్రంలో కొంత పార్టీ క్యాడర్కు దగ్గరగా ఉంటాను, ఇంకొంత పార్టీని బలోపేత చేసేటువంటి అవకాశం ఉంటున్నటువంటి సంకల్పంతో బండి సంజయ్ ఉన్నట్టు తెలుస్తోంది. మొన్నటికి మొన్న పద్మా అవార్డు గద్దర్కి ఎందుకు ఇవ్వాలి, నక్సల్ భావజాలం కలిగినటువంటి గద్దర్కు మరి బీజేపీ కార్యకర్తలు పోలీసులను పొట్టన పెట్టుకున్న గద్దర్కు మేము పద్మా అవార్డు ఇవ్వమంటూ కుండబద్దలు కొట్టినటువంటి మాట్లాడినటువంటి మాటలు అందరికీ తెలిసిందే. అటువంటి ముక్కుసూటి మనిషి అయినటువంటి బండి సంజయ్ కనుక అధ్యక్ష పదవిలో ఉంటే బీజేపీ మరింత ఉత్సాహంగా జనాల్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే సిటీ ఏదైతే ప్రాంతాల్లో ఉన్నటువంటి బీజేపీ మరింత జోసేటువంటి బలమైనటువంటి ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. దాంతోపాటు రూరల్లో ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ ఆదరణ చాలా తక్కువ ఉంటుంది. బట్ బండి సంజయ్ వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి చదువుకున్నటువంటి యువకులు సైతం బండి సంజయ్ అధ్యక్షుడైన తర్వాత బీజేపీ వైపుగా మొగ్గు చూపడం, బీజేపీ భావజాలాన్ని వాళ్ళు నింపుకోవడం, బీజేపీ పైన వాళ్ళు సోషల్ మీడియాలో పోస్టు పెట్టడం. సో గ్రామాల్లో కూడా బీజేపీ బలపడిందంటే కేవలం బండి సంజయ్ వల్లనే అది సాధ్యమైనటువంటి ప్రచారం జోరెత్తున గతంలో సాగినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో సో ఇప్పటికే అధ్యక్ష పదవికి సంబంధించి సో అధ్యక్ష పీఠం కోసం అయితే చాలామంది పోటీ పడుతూ ఉన్నారు. సో రఘునందన్ రావు కావచ్చు, దాంతోపాటు డీకే అరుణ కావచ్చు అండ్ ధర్మపురి అరవింద్ కావచ్చు, ధర్మపురి అరవింద్ కావచ్చు, ఈటెల రాజేందర్ కావచ్చు, ఈటెల రాజేందర్ కావచ్చు. సో ఇట్లా చాలామంది పోటీ పడుతూ ఉన్నారు. సో ఈ పోటీ నేపథ్యంలో మళ్ళీ బండికే అధ్యక్ష పదవి కనుక ఇస్తే సో పార్టీ ఇంకొంత బలోపేతం అవుతుంది. సో రానటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 4 సీట్లు ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు 45 సీట్ల దాకా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో సొంతం చేసుకున్నారు గతంలో. కాబట్టి ఈసారి మళ్ళీ జిహెచ్ఎంసీ ఎన్నికలు, లోకల్ బాడీ ఎన్నికలు, అటు ఎమ్మెల్సీ ఎన్నికలు, సో కుదిరితే ఉప ఎన్నికలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉందంటూ బీఆర్ఎస్ చెప్తుంది. సో ఒకవేళ బండి సంజయ్ కనుక అధ్యక్ష పీఠం పైన ఎక్కిస్తే, బండి సంజయ్ని కనుక మళ్ళీ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కనుక చేస్తే రానటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కావచ్చు, పంచాయతీ ఎన్నికల్లో కావచ్చు, మున్సిపల్ ఎన్నికల్లో కావచ్చు, ఒకవేళ తెలంగాణలో నిజంగానే ఉప ఎన్నికలు వస్తే ఆ ఉప ఎన్నికల్లో కావచ్చు బండి సంజయ్ తన మార్కును చూపిస్తాడు. తన స్టైల్ని, తన హుందాతనాన్ని, తన స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ని ఖచ్చితంగా జనాల్లోకి తీసుకెళ్తాడు. బీజేపీకి మెజారిటీ ఆఫ్ సీట్లు గ్రామ పంచాయతీలు కావచ్చు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ కావచ్చు, లోకల్ బాడీ ఎన్నికల్లో ఓవరాల్గా బీజేపీకి కొన్ని సీట్లు వస్తాయి. మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, వీటన్నిటిలో బీజేపీ తన మార్కు చూపించాలంటే బండి సంజయ్ని బరిలోకి దించాలి అధ్యక్షుడిగా అనేటువంటి ప్రచారం అయితే జోరున జరుగుతోంది. సో చూద్దాం మరి అనుకున్నట్టుగా బండి సంజయ్కి మళ్ళీ అధ్యక్ష పదవి ఇస్తారా, లేదంటే ఈటెలకు అధ్యక్ష పదవి ఇస్తారా? ఈ రెండు కాకుండా కొత్త వ్యక్తిని మళ్ళీ తెర మీదకి తీసుకొస్తారా? రోజుకొక స్టోరీ అయితే సోషల్ మీడియాలో బీజేపీ అధ్యక్షుడి మీద ప్రచారం అవుతున్నటువంటి పరిస్థితి. సో చూద్దాం మరి బీజేపీ హైకమాండ్ ఈ స్టోరీలకు ఎప్పుడు పులి స్టాప్ పెట్టబోతుంది.
ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.